పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఏనుగు హల్చల్ చేసింది. ఒక్కసారిగా జనావాసాల్లోకి రావడంతో వాకర్స్ భయాందోళన చెందారు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు ఏనుగును అడవిలోకి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఫారెస్ట్ ఆఫీసర్ సుకుమార్ కు ప్రమాదం జరిగింది. ఏనుగు ఒక్కసారిగా ఎఫ్ఎస్ఓ సుకుమార్ పై దాడి చేసింది. ఈ ఘటనలో సుకుమార్ కాలు ఫ్రాక్చర్ కావడంతో ఆయన హుటాహుటిన హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎఫ్ఎస్ఓ సుకుమార్ కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సీజన్లో ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలన్నారు పవన్ కళ్యాణ్. మేటింగ్ సీజన్ కావడంతో ఏనుగులు గుంపుల నుంచి బయటకొస్తున్నట్లుగా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కు వివరించారు. జనావాసాల్లోకి ఏనుగులు రాకుండా చర్యలు తీసుకోవాలని పవన్ అధికారులకు సూచించారు. అవసరమైతే కుంకి ఏనుగులతో గస్తీ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, పలమనేరులో ఏనుగు దాడి చేయడం వల్ల ఎఫ్ఎస్ఓ సుకుమార్ కు గాయాలయ్యాయి. అయితే దీనిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కుంకి ఏనుగులతో గస్తీ నిర్వహించాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. మరోవైపు మాత్రం కుంకి ఏనుగులను ఇంకా రంగంలోకి ఎందుకు దింపలేదంటూ కూడా స్థానికుల్లో అయితే ఒక అభిప్రాయం ఉంది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, పలమనేరులో నిన్న ఉదయం ఏదైతే మున్సిపాలిటీ పరిధిలోకి ఒంటరి ఏనుగు వచ్చింది. ఏదైతే మేటింగ్ సీజన్ కావడంతో ఏనుగులు ఒంటరిగా బయటకు వచ్చి తమ తోడు కోసం వెతుక్కుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక ఏనుగు ఈ విధంగా దారి తప్పి ఇటు మున్సిపాలిటీలోకి రావడం, మున్సిపాలిటీ పరిధిలో వెంటనే స్థానికులు ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో ఫారెస్ట్ అధికారులు వెంటనే అక్కడికి స్పందించి అక్కడికి వెళ్లారు. కానీ ఏనుగును బయటికి లోతట్టు ప్రాంతానికి తరుముతున్న సమయంలో ఒక ఏనుగు తొండంతో సుకుమార్ అనే అటవీశాఖ ఉద్యోగిని కొట్టివేయడంతో అతను కాలు చేయి విరిగిపోయింది. అతన్ని వెంటనే తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కూడా డాక్టర్లు చెప్పారు. మరోవైపు ఈ విషయం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ముఖ్యంగా అటవీ శాఖకు సంబంధించి అధికారులు నిరంతరం అలర్ట్గా ఉండాలి. ఏనుగుల కదలికలను గుర్తించడానికి ఏదైతే ఒక టీం ఏర్పాటు చేశారో ఆ టీం వ్యక్తులు ఏం చేస్తున్నారు, స్థానికులు చెప్పేంత వరకు మీరెందుకు స్పందించలేదంటూ కూడా ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో పనిచేసిన అటవీశాఖ డిఎఫ్ఓలో వైఫల్యం వల్ల కొంత విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో కొత్తగా మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి అటవీశాఖ ఉన్నతాధికారులను పూర్తి స్థాయిగా మార్చివేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వారు రేపు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ముఖ్యంగా కుంకి ఏనుగులకు సంబంధించి ఏదైతే పలమనేరుకు సమీపంలోని మొసలమడుగు క్యాంపు వద్ద కుంకి ఏనుగులు 6 ఉన్నప్పుడు ఒంటరి ఏనుగును తరమడానికి కుంకి ఏనుగు ద్వారా ఎందుకు ప్రయత్నించలేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే కుంకి ఏనుగులను తరమడానికి ఉపయోగించము, ఏదైతే ఆపరేషన్ ద్వారా ఆ ఏనుగును లోబర్చుకోవడానికి వాడతామంటూ కూడా చెప్తున్నారు. కానీ మొత్తం మీద కుంకి ఏనుగులను ఎందుకు తరమడానికి కూడా ఉపయోగించవచ్చు కదా అని స్థానికులు చెప్తున్న నేపథ్యంలో ఉన్నత అటవీ శాఖ అధికారులు ఇక్కడ విధుల్లో లేని కారణంగానే నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. మొత్తం మీద ఈ విషయం మీద అటు పవన్ కళ్యాణ్ కూడా సీరియస్గా అధికారులను ఏదైతే ఆగ్రహించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కుంకి ఏనుగుల సమీపంలోనే ఒంటరి ఏనుగు దాడికి ప్రయత్నించినప్పుడు ఈ విషయంలో మీరు ఎందుకు జోక్యం చేసుకోలేదు, నిరంతరము మానిటరింగ్ ఉన్నత స్థాయి అధికారులు అమరావతి నుంచి చేయాలంటూ కూడా ఆదేశించాడు. ముఖ్యంగా ఏనుగులు దాడులు ఎక్కువగా ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాలని కూడా ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేశారో ఆ టీం ద్వారా ఎప్పటికప్పుడు ఏనుగుల కదలికలను డ్రోన్ ద్వారా గుర్తించడమే కాకుండా మరోవైపు సమాచారాన్ని గ్రామీణ ఏదైతే సరిహద్దు గ్రామాల ప్రజలకు కానీ సరిహద్దు ప్రాంతాల్లో ఉండే అధికారులకు కానీ పోలీసు, రెవెన్యూ, అదేవిధంగా సచివాలయ సిబ్బందికి తెలియజేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ వాటికి సంబంధించి ఒక టీం కానీ అదేవిధంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినప్పటికీ కానీ ఆ విషయాన్ని ముందుగా ఎందుకు తెలియజేయలేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే అటవీ శాఖలో ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభమైందని చెప్పవచ్చు. అందులో భాగంగానే గతంలో పనిచేసిన అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఏదైతే చాలా వరకు ఇటు పంటలు దెబ్బతిన్నాయి, చాలామంది మనుషులు ప్రాణాలు కోల్పోయారు, గాయపడ్డారు, అదేవిధంగా ఏనుగులు కూడా విద్యుత్ షాక్తో మరణించాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి రక్షణాత్మక చర్యలు తీసుకుని ఓవైపు ఏనుగులను కాపాడుతూనే ఏనుగులను అటవీ ప్రాంతంలో నుంచి సరిహద్దులోకి కానీ పంట పొలాల మీదకి రాకుండా గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తీవ్రంగా ఏదైతే కఠినంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష కూడా నిన్న నిర్వహించారు. దీంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఏదైతే సుకుమార్ ఆరోగ్య పరిస్థితి
పరిస్థితిని గమనించి అవసరమైతే మరింత మెరుగైన చికిత్సకు ఉన్నత స్థాయి ఆసుపత్రికి తరలించాలని కూడా ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది రాధిక. థ్యాంక్ యూ దామోదర్.